నమస్తే నమస్తే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏ విధంగా అనిపిస్తుంది? అది అగ్ని పరీక్ష. ఏది అగ్ని పరీక్ష? ఏందా దారుణం? అది అగ్ని పరీక్ష కాదు. అది ఏంది? అది వ్యభిచార కంటే దారుణం. అది వ్యభిచార కొంపల కంటే దారుణం అయిపోతుంది. అది ఏందా అగ్ని పరీక్ష అని సామాన్యులకి కామన్ మ్యాన్లకి ఛాన్స్ ఇస్తామని బిగ్ బాస్లోకి రమ్మని ఆడకు వచ్చిన తర్వాత ఆడకేదో పోతే వాళ్ళు అంటే కొన్ని వేల మంది లక్షల మంది దానికి పోటీ పడితే దాంట్లో కొంతమందిని రమ్మంటే అక్కడ పోతే వాళ్ళని నీకు టాలెంట్ ఉంది ఏదో చూపి అంటే వాళ్ళు ఏమని చెప్తారో చెప్పండి. సరే వాళ్ళకున్న టాలెంట్ ఏదో చూపించారనుకో దానికి అతను అతని పేరు నవదీప్ అంట, అభిజిత్ అంట, బిందు మాధవ్ అంట. ఏందా మాట్లాడడం? ఆ నవదీప్ గాడు అయితే ఆడ పెద్ద వేస్ట్ కట్టాడు. అసలు ఆడికి ఏం చేత కదా ఆడికి అన్నీ ఏదో పెద్ద తెలిసినట్టు బిల్డప్. పైగా ఒకటి బిగ్ బాస్ కూడా గెలవాల, పైగా ఒకటి సినిమాలు కూడా పోకుండవు, ఒకటి సినిమాలు కూడా ఆడవు. అసలు ఎక్కడ ఒకటి యాక్టర్ కానీ ప్రూవ్ కాల. ఎప్పుడో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచే హీరో అయినా వాళ్ళ నాయన కూడా ప్రొడ్యూసరే, వాళ్ళకి కూడా 100 కోట్లు వస్తుంది. అదే తప్ప వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి బాగాలేదు. జడ్జిమెంట్ వేస్ట్. అంటే అతను చేత కాదు, అతనికి ఏమి చేత కాదు. ఎందుకంటే బిగ్ బాస్లో 2 వారాలే అతను ఉండింది. జనాలు ఎవరు ఓటీలు అతనికి అంటే ఏమని అర్థం? నీలోనే మైనస్ ఉంది. సరే నువ్వు జనాల్ని 10 మందిని ఆపగలుగుతావు, 100 మందిని ఆపగలుగుతావు, కోట్ల మందిని ఆపలేవే. బిగ్ బాస్లో లక్షల మంది కోట్ల మంది ఓటేస్తేనే గెలుస్తావు నువ్వు అంటే ఏమని అర్థం? నువ్వు ఫెయిల్ అయినవు అంటే నీకు బిగ్ బాస్లో నువ్వే సెలెక్ట్ కావు, నువ్వే సెట్ కావు. అసలు బిగ్ బాస్ నువ్వు అసలు నీకు రాదంతే. నీకు అసలు బిగ్ బాస్ ఆట రాదు నీకు. అలాంటిది 15 మెంబర్స్ ని కామనర్స్ అని చెప్పేసి తీసుకున్నారు. మరి అందులో చూస్తుంటే కామనర్స్ లాగా ఉన్నారు అందరూ. అదే కొంతమంది ఏమో పరిస్థితి బాగున్నావులే. ఒక్కడున్నాడు కావాలి, నేను ఒక్కడు, నా ఫ్రెండు, నా స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, 8 డిగ్రీ కూడా మల్టీ స్టార్ మన్మథ్ రాజే కూడా ఎంత కష్టపడ్డాడండి. ఎంత కష్టపడ్డాడో. వానలో ఎండలో చలిలో దీక్షలు చేసి పోవాలని ఎంతోమంది వచ్చి పరిస్థితి బాగున్న వాళ్ళు కొట్టి ఓడి తలకాయ పగల కొడితే నేనే దగ్గరుండి హాస్పిటల్ పోయి కట్టే ఓడికి అవలా ఒక్క కామన్ మ్యాన్ ఉన్నాడు. మల్టీ స్టార్ మన్మథ్ రాజే ఒక్కడే కామన్ మ్యాన్ అంతే. బిగ్ బాస్లో ఎవరు కామన్ మ్యాన్ లేరు. అంటే ఆయన టాలెంట్ ఏదో చూపించాలి అని జడ్జెస్ అడిగినప్పుడు ఆయన ఏమి ఏడ్చారు కదా, నాకు ఛాన్స్ కావాలని చెప్పి చెప్పాడు కదా. మీరు సరే చూడాల చెప్పినాడు. అదైనా సరే ఏదో ఒకటి కదా వచ్చిందే చేయాలి, రాంది యాడిని తేవాలి. చేశాడు కదా, డ్యాన్స్ కూడా చేశాడు. కన్నప్ప సినిమా కూడా ఇతను హరా శంకర్ అని డ్యాన్స్ కూడా వేసాడు. మనం చూడము సరిగ్గా. డ్యాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, డైలాగ్ చెప్తాడు, రొమాన్స్ చేస్తాడు. అప్ప రొమాన్స్ ఏమో ఎర్ర చేస్తాడు. ఓడు కానీ నేను కానీ మీ ఇద్దరం రొమాన్స్ చేస్తాం. నిజంగా ఒక్క ఛాన్స్ ఇవ్వమని నాకు ఎర్ర చేస్తాను. నేను కూడా పోతా. అది ఇవ్వాల్సింది నాలాంటి వాళ్ళకే కదా. మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? పేదవాళ్ళకి. ఒకటి ఫైనాన్షియల్గా డబ్బులు లేని వాళ్ళకి, ఫేమస్ ఇంచుమించుగా ఏదో కొద్దిగా అయిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అంతేగానే అవును. మల్టీ స్టార్ మన్మథ్ రాజా నా ఫేవరెట్ కంటెస్టెంట్. మల్టీ స్టార్ మన్మథ్ రాజా నా ఫ్రెండ్. ఛాన్స్ ఉంది, ఇంకొకటి ఉంది ఛాన్స్. ఉడికి ఇంకొకటి ఇచ్చారు ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అది నెక్స్ట్ వీక్లో అంట, ఈ వారంలో టెలికాస్ట్ అవుతుంటుంది. ఆ ఛాన్స్లో కానీ క్లిక్ అయ్యాడంటే మాత్రం బిగ్ బాస్లో పోతాడో అందరం ఓట్లు వేస్తాం. ఎందుకంటే ఓడి గురించి చెప్తా నేనే. ఎందుకంటే ఓడు నా ఫ్రెండ్, ఓడు ఎన్నెన్నో పేదరికాలు పడ్డాడు అనమాట. పల్లవి ప్రస్తుతం తర్వాత ఇంకా ఆ రేంజ్లో అందరికడ క్రేజ్ సంపాదించాడంటే అది మల్టీ స్టార్ మావదు ఒకడే. అతనే బిగ్ బాస్లో పోవాలి ఖచ్చితంగా. అవుతుంది. అసలు బిగ్ బాస్లో ఒకటే, బిగ్ బాస్లో ఎవరో సినిమా యాక్టర్లే రాబోలే. అసలు బిగ్ బాస్ అనేది అది ఎలా సెలబ్రిటీ షో అనేది. బిగ్ బాస్లో నువ్వు ఎవరిని పెట్టినా సరే, ఎంత పెద్ద సూపర్ స్టార్ని మెగాస్టార్ని పెట్టినా అది వేస్టే. బిగ్ బాస్ అనేది ఆల్రెడీ ఫేమస్. దేనికంటే ఆ బిగ్ బాస్ అనే దానికే ఉన్న క్రేజ్ అట్లాంటిది అనమాట. కాబట్టి ఖచ్చితంగా మల్టీ స్టార్ మన్మథ్ రాజుకి ఛాన్స్ రావాలి.